ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మరాఠ్వాడా, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో నిన్న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 6.67, అనంతపురం జిల్లా ఉరవకొండలో 5.16, పెంచెరువులో 4.25, సోమలింగపాలెంలో 4, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా కణమాంలో 3.6, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, రామయ్యరాయుడిపాలెంలో 3.37, ఇక విజయనగరంలో 3.25, శ్రీకాకుళం జిల్లా లావేరిలో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. జంగమేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. దక్షిణ కోస్తాలోని బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, దానికి ఆనుకొని తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. తెలంగాణతో పాటు పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, రాజేంద్రనగర్, మెహదీపట్నంలో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.